audio jungle. అప్పటికి బహిష్కరణ మేము పడలేదు. దానికి సోషల్ మీడియాలో మనందరం దాని గురించి ఖండించాం. ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాన్ని పలు కోణాల్లో ఆలోచించాం. చాలా వైవిధ్యంతో అందరూ తలొక కోణంలో విషయాలు చెప్పారు. అందులోంచి ఇప్పుడు ఈ గివెన్ టైంలో నేను ఒక 3 విషయాలు చూద్దాం అనుకున్నాను. 3 విషయాల్లో ఒకటి తక్షణ కార్యక్రమం. ఈ తక్షణ సంఘటన బట్టి ఉండొచ్చు మన శక్తి మేరకు ఇంకా ఇతర సంస్థల్ని పార్టీలను కూడా కలుపుకొని ఇంకా శక్తి పెంచుకొని కూడా చేయాల్సిన అవసరం ఉంది. వివిధ రూపాల్లో కూడా చేద్దాం. ఒక విషయం. రెండోది, పోయిన సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ ఒక 20-30 ఏళ్ల క్రితం ఈ విషయాలన్నీ మాట్లాడితే ఈ దాడులు దౌర్జన్యాలు బహిష్కరణ ఉండేవి కావు. ఒక రకంగా వాళ్ళు మనం చేసింది అన్యాయమే కదా, మనం చేసిన అణచివేతే కదా, వీళ్ళు అనకేం చేస్తారు అని గిల్టీ ఫీలింగ్తో నోరు మూసుకొని ఉండేవాడు. లేదా నోరు తెరిస్తే అన్యాయం గురైన వాళ్ళు ఆగ్రహంతో తిరగబడితే మళ్ళీ అన్యాయాన్ని సమర్థించుకోవడానికి తలపడేవాళ్ళం. గిల్టీ ఫీలింగ్తో ఉన్నవాళ్ళమే కాకుండా పిడికిల మందివే కదా, వాళ్ళందరూ తిరగబడితే ఏమవుతుందనే దాంతో కూడా వెనకాడేవాళ్ళు. అప్పుడు అభ్యుదయ, ప్రజాస్వామిక, కమ్యూనిస్టు, వామపక్ష, విప్లవ, నక్సలైటు, మావోయిస్టు, మీకు ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు చాలా శక్తివంతంగా ఉన్నాయని, ఆ శక్తి మీరు ఎదిరించడానికి సాహసం చేయలేకపోయేవాళ్ళు అనేది చెప్తూ వచ్చింది సంజయ్. చెప్తూ ఇక్కడ నాలాంటి వాడు, ఇంకా ఉమెన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి మా మిత్రులు ఉన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడిన వాళ్ళందరూ ఉన్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, అప్పుడు మనం మాట్లాడితే ఊరుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఊరుకోవట్లేదు, అప్పటికి ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటి? కొంతమంది అంటున్నారు అప్పుడు రంగనాయకం గారు రాశారు, అప్పుడు చలం గారు రాశారు, రాసిన ఊరుకున్నారు. ఇప్పుడు రంగనాయకమ్మ, చలం అన్నా కూడా ఊరుకోరంటున్నాను నేను. పరిస్థితి శత్రువులో మారింది. శత్రువులో ఊకునుండే స్వభావం నుంచి ఊకోబెట్టే స్వభావానికి వచ్చారు. ఇది ఎందుకు జరిగిందంటే నేను అనుకోవటం, మనం ఒక ఆల్టర్నేటివ్ కల్చరల్ మూమెంట్ని, ఆ మూమెంట్లో మనం ఏమనుకుంటున్నామో ప్రజలు కూడా అలా అనుకోగలిగిన. ఇవాళ మాట్లాడితే మెజారిటీ హిందువులు కోట్లాది హిందువులు అంటున్నారు. ఎక్కడో మెజారిటీ బహుజనులు మీకంటే మెజారిటీ మీరే మైనారిటీ అనగలిగినటువంటి పరిస్థితి మనం కాదు, ప్రజల్లో ఉందా అని సమస్య. ప్రజల్లో ఉంటే అనే ధైర్యం చేయలేము. అందుకని అది ఆ ల్యాబ్స్ అయితే ఉంది. నేను చెప్పదలుచుకున్నదల్లా ఏంటంటే, నా అనుభవంలో 3 దశలు ఉన్నాయి. నేను ఒక కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసినప్పుడు, ఒక ప్రగతిశీల ఉద్యమాల్లో పనిచేసినప్పుడు ఉన్న తీరు వేరు. అప్పటికి దున్నేవాడికే భూమి అనే నినాదమే అన్నింటినీ పరిష్కరిస్తుందనే ఒక అవగాహనతో మేమంతా పోరాడేవాళ్ళం. ఇంతలోకి రామజన్మభూమి అని వచ్చారు కొంతమంది. రామజన్మభూమి అంటే మీ రామజన్మభూమి అన్నా కానీ మాకు దున్నేవాడి భూమి కావాలనే మళ్ళీ అన్నాం. అప్పుడు వాళ్ళే ఉన్నారంటే మాకు రామజన్మభూమి కావాలి, దున్నేవాడి భూమి కావాలని. ఎందుకు ఈ ఉదాంతాన్ని ఇంతవరకైనా ప్రస్తావించాల్సి వస్తుందంటే, రామజన్మభూమి అనే ఉద్యమం కౌంటర్ చేయాల్సింది రావణ జన్మభూమి ఉద్యమం కదా. మనం దున్నేవాడి భూమి దాంతో కౌంటర్ చేస్తే జయించలేకపోయామేమో. అంటే ఒక మాటలో కల్చరల్ మూవ్మెంట్ నిర్మించడంలో మనం అలసత్వం చేయడం వల్ల ఇవాళ మన బీసీలే, మన ఎస్సీలే, మన బహుజనులే వాళ్ళ మెజార్టీ హిందువులుగా ఉన్నారు. ఆ ధైర్యం చూసుకునే వాళ్ళు ఎగబడుతున్నారు. వాళ్ళని ఇటు వినోదం చేసుకోవాలి అంటే కేవలం ఆర్థిక అవసరాలతో కూడుకున్న పోరాటమే కాకుండా మతపరమైన, సాంస్కృతికపరమైన, జాతిపరమైన, దేశపరమైన విషయాలను కూడా
ఆ ప్రజలకు అర్థం చేయించేటట్లుగా మనం చేయాల్సిన ఉద్యమ నిర్మాణం వామపక్ష ఉద్యమాలు చేయలేదు. తర్వాత వచ్చినటువంటి ఉద్యమాలు కూడా మేము గుర్తులుగా ఉన్నాం. ఎస్సీ ఉద్యమాలు వచ్చినాయి, దళిత ఉద్యమాలు వచ్చినాయి, బీసీ ఉద్యమాలు వచ్చినాయి, మండల ఉద్యమాలు వచ్చినాయి, బహుజన ఉద్యమాలు వచ్చినాయి. అవి కూడా బహుజన ఉద్యమాలు రాజకీయ ఉద్యమాలు వచ్చినవేమో అవి ఎవరితోనే పొత్తు పెట్టుకోవాల్సి వస్తుందో అని దాంతో సాంస్కృతిక ప్రత్యామ్నాయ భావజాల ఉద్యమాలు వదిలిపెట్టేసినాయి. బ్రాహ్మణులైనా పొత్తు పెట్టుకుంటారు, బీజేపీతోనైనా పొత్తు పెట్టుకుంటారు, ఎట్లా హిందుత్వ శక్తిని ఓడిస్తారు అనే సమస్య రాజకీయ అవసరాల కోసం ఎవరితోనైనా రాజీ పడేటటువంటి వైఖరి ఇందు నుంచి కూడా వచ్చినందువల్ల ఈ శక్తులు కూడా సాంస్కృతిక భావజాలపరమైన ఉద్యమాన్ని నిర్మించడంలో ఎక్కడో ఒక చోట దాన్ని సెకండరీ స్థానంలో పెట్టారు. అదే బలమైనటువంటిదిగా అటు సాంస్కృతిక ఉద్యమాన్ని ఇటు రాజకీయ ఉద్యమాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ బొమ్మ బొరుసలాగా చేయగలిగింది. దట్ ఈస్ ద నెగిటివ్ కౌంటర్ రెవల్యూషనరీ సక్సెస్ మోడల్. కౌంటర్ రెవల్యూషనరీ సక్సెస్ మోడల్ అది. కనుక మనం ఇవాళ నేను ఇవన్నీ ఎక్కడ పెట్టుకున్నాడు, ఇదంత అవసరమా, అందరం కలిసి పనిచేయాలి కదా. కలిసి పనిచేయాల్సిన వాటి నిజమే, కానీ ఆ కలిసి పనిచేయాల్సినటువంటి దాంట్లో మనం ఇప్పటికే నిర్మించాల్సినటువంటి ప్రత్యామ్నాయ సాంస్కృతిక భావజాల ఉద్యమాన్ని నిర్మించకపోవడం వల్ల మన జనమంతా వాడజనంగా ఉండటం వల్ల మనం కేవలం అభినయవాదులను భోజనవాదులను వ్యక్తులు సంఘాలుగా మిగలటం వల్ల వాడు ఒంటికాల మీద వేస్తున్నాడు తప్ప మరొకటి కాదని గుర్తింపజేయడం అవసరం అని చెప్పి నేను ప్రస్తావిస్తున్నాను. అయినా ఇక్కడైనా సరే ఒక హిస్టారికల్ మలుపు తీసుకోవాలి. ఇక్కడ అన్ని శ్రేణులకు అన్ని స్రవంతులకు సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు ఏ రాజకీయ ఉద్యమం ఏదైనా సరే, అంబేద్కర్ రాజకీయ ఉద్యమం చేయలేదా, భావజాల ఉద్యమం చేయలేదా, పూలే అంబేద్కర్ ఆ ఉద్యమాలు చేయలేదా? కనుక వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు భావజాలపరమైన సాంస్కృతిక పరమైన ఉద్యమాలు చేస్తూ రాజకీయ ఉద్యమాలు కూడా దానికి అనుగుణంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఫీల్ అవుతా ఉందని. చివరికి ఒక విషయం, ఇప్పుడు సుజాతని ఇంకా మిగతా మన దేవి సంచ ముగ్గురిని టార్గెట్ చేశారు. కత్తి నుంచి వీళ్ళని టార్గెట్ చేయడంలో నేను అనుకుంటున్నాను సమాజం మారుతున్నది. చైతన్యవంతమైన దత్తబోయిన శక్తులు మాధ్యమంలో అవుతున్న కొద్ది ప్రత్యామ్నాయ శక్తిగా మారాల్సినటువంటి అవసరం ఎట్టుకొస్తున్నది. ఈ స్థితిలో మారుతున్న సమాజానికి అనుగుణంగా ఈ భావజాల పోరాటం కూడా పెరుగుతుందేమో అని దాంతో కేవలం పరిపూర్ణానంద స్వామి అనేవాడు ఒక ముసుగేసుకున్న సన్యాసి మాత్రమే కాదు, దాని వెనకాల చాలా కథ ఉంది. ఇంతకుముందు ఎవరు అన్నారు, బీజేపీ జన చైతన్య యాత్రను మొదలుపెట్టడం, ఎన్నికలు సమీపిస్తూ ఉండటం, ఈ పరిపూర్ణానంద స్వామికి పొలిటికల్ ఎజెండా ఉంది. ఇటువైపు దళితులకు వ్యతిరేకంగా దళితుల్లోంచి ఒక కత్తి మహేష్ మాట్లాడిన హిందూ వ్యతిరేక రాముడు తిట్టారనే దూషించారనే దాని మీద మెజార్టీ హిందువులు రెచ్చగొట్టడమే పొలిటికల్ ఎజెండాగా మార్చుకుందామని వాళ్ళ రాజకీయ సన్నాహాలు వాళ్ళు చేసుకున్నారు. తెలంగాణలో అది జరగడానికి వీల్లేదు. ఆర్ఎస్ఎస్ కంటే మేము చాలా మంది ఉన్నాం. అసలు టీఆర్ఎస్ సంస్థ పేరు టీఆర్ఎస్ఎస్, అది టీఆర్ఎస్ కాదు ఇంకొక ఎస్తో యాడ్ చేసుకోవాలి అని చాటుకోవడం కోసం ఆ ఎజెండాని కేసీఆర్ తీసుకున్నాడు రాజకీయంగా. కనుక రాజకీయ పార్టీలకు నేను ఏ విజ్ఞప్తి చేస్తున్నానంటే, బీజేపీ రాజకీయ ఎజెండా దీంట్లో ఉన్నప్పుడు, కేసీఆర్ రాజకీయ ఎజెండా దీంట్లో ఉన్నప్పుడు, బహుజనుల పక్షాన, పేదల పక్షాన, ప్రత్యామ్నాయ భావజాలం పక్షాన ఉండదలుచుకున్న రాజకీయ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయంగా రంగంలో దిగండి. ఈ బహిష్కరణకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్కు పిలిపిస్తామని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి ఒక తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఈ సభ తీర్మానం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముగిస్తూ ఒక చిన్న విషయం, తప్పనిసరైన విషయం, దయచేసి అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. సుజాత విషయాన్ని మనం ఒక మోడల్గా తీసుకొని దీనికి ఒక స్ట్రగుల్గా ఒక మోడల్గా తీసుకొని చేస్తే బాగుంటుంది. ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. అంబేద్కర్ ఎప్పుడో మనువాదాలు తగలబెట్టాడు. మేము ఎదురీత టైంలో అంటే 90 దశాబ్దంలో ప్రతి సంవత్సరం ఎదురీత తరఫు నుంచి మనువాదాన్ని తగలబెట్టేవాడు. జన చైతన్య మండలి పావన్ ప్రసాద్ గారిని తగలబెట్టేవాడు. జయరాజు గారికి తెలుసు. దళిత సంఘాలన్నీ, యువజన సంఘాలన్నీ వీళ్ళు సరిగా చేసేవాడు. అయితే ఇదే పని అంబేద్కర్ చేశాడు. ఇదే పని 90 దశాబ్దంలో మళ్ళీ ఒక
సామాజిక ఉద్యమాలు పెళ్ళుకిన ద టికెట్ ఆఫ్ సోషల్ న్యూ సోషల్ మూవ్మెంట్స్ అని అంటున్నాం 90 దశాబ్దాన్ని అప్పుడు చేసినాం. కానీ ఇటీవల శాతవాహన కాలేజీలో మనుశాస్త్రాన్ని స్టూడెంట్స్ తగలబెడితే సుజాత ఆ రోజున అసలు అటెండ్ కాలేదు. అయినా కానీ ఈవిడ భర్తమాత చిత్రపటాన్ని తగలబెట్టమని వాళ్ళు రెచ్చగొట్టిందని, వాళ్ళు తగలబెట్టింది మనుశాస్త్రం కాదని భర్తమాత చిత్రపటం అని చెప్పి భారత్ అనే ఛానల్ దీన్ని ఒక 10 మంది కిరాయి వ్యక్తులను పెట్టుకొని ఒక వారం రోజుల పాటు రికార్డెడ్ ప్రోగ్రామ్ని తయారు చేసి విడుదల చేశారు. అందులో ఏంటి, భర్తమాత చిత్రపటాన్ని తగలబెట్టారు. ఈ తగలబెట్టించడానికి ప్రేరేపించిన సుజాత ప్రేరేపించిన వాళ్ళు దళిత క్రిస్టియన్స్, దళిత హిందువులు కూడా కాదు. కానీ హిందూ దళితుల చేత ఒక దాడి, హిందూ దళిత మహిళల చేత ఒక దాడి. ఇదేది మన బుడగ జంగాల సంఘం నుంచి, ఆ సంఘం ఎస్టీ జాబితాలో ఉంది. మాదిగ ఉపకులాల్లో ఒప్పుకోవడం, ఈవిడ మాదిగ ఉపకులాల్లో ఒప్పుకోవడం అని ఆ ఉపకులం చేత ఒక వాయిస్. మహిళలు, మాదిగలు, మాదిగ ఉపకులం, హిందూ నాన్ క్రిస్టియన్, ఇవి పక్కన పెట్టి చూడండి ఎట్లా పథకం ప్రకారం ఎట్లా ఈ వ్యక్తులు ఎంచుకున్నారు. చేసి అదే తరహా ప్రచారం చేసి ఈవిని వెంటనే అరెస్ట్ చేయాలి ప్రభుత్వం. అరెస్ట్ చేయకపోతే శూర్పణఖ ముక్కుచోడు కోసినట్టు మేమే కోస్తాం అనేది ప్రకటన. రికార్డ్ అయ్యింది ఇది. గవర్నమెంట్ నేను అంటున్నాను, కత్తి మహేష్ ఈ వ్యాఖ్య చేశాడు. దీన్ని పదే ఒక ఛానల్ ప్రచారం చేసింది. వాళ్ళకి నోటీస్ ఇచ్చాం, వీళ్ళకి బహిష్కరణ ఇచ్చాం. మీ చేతులు దులుపుకోమంటే లేదు, మీ చేతులు అలాగే ఉంచండి, ఇంకొక ఛానల్ దగ్గర కూడా వెళ్ళండి, ఇంకొక ఇన్సిడెంట్ దగ్గర కూడా వెళ్ళండి, దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పడానికి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఉంది అక్కడ. అయితే అక్కడ మనం ఏం సవాల్ చేశామంటే ఇక్కడ మిత్రులందరూ కూడా సమావేశాలు పెట్టేప్పుడు ఖండించారు, వాళ్ళందరికీ అభినందనలు. సుజాత ఒక్కటే విషయం ఏమని చెప్పింది, మేము కూడా ఏం చేసామంటే కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రచారం చేస్తున్న భారత్ అనే ఛానల్ సంబంధించిన ఎవరైతే వాయిస్ ఇస్తున్నారో లోకల్ కరీంనగర్ బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ నాయకుడు దాడికి ఎవరైతే వచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయండి. సుజాత మీద అసలు చెప్పనలవి కానీ బూతులు తిడుతూ, ఎన్ని రకాల బూతులు తిడుతూ పోస్టులు పెట్టారు, అవన్నీ కూడా తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయండి. అక్కడ వ్యక్తులు ఉన్నారు, ఛానల్ ఉంది, యాక్షన్ తీసుకోండి అని చెప్తే మీరు కూడా పెడతారు కదా పోస్టులు, మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని మాట్లాడారు కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్. అది సోషల్ మీడియాలో కూడా ఆ కామెంట్ ఒక ఇంగ్లీష్ జర్నలిస్టు దాన్ని ఫోకస్ చేసింది. తర్వాత మేము ఒక రిప్రజెంటేషన్ వెళ్ళి ఆ కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఒక మెమరాండం ఇచ్చాం. సుజాత మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళు ఐడెంటిఫై చేసి శిక్షించండి ఇస్తే అసలు అవతల వాళ్ళే ఈవెన్ అరెస్ట్ చేయమంటున్నారు. ఈవెన్ అరెస్ట్ చేయకుండా ఆగటమే మీకు గొప్ప నీవు పోమన్నాడు. అదేంటి? ఇప్పుడు కూడా మహేష్ అన్నాడు పరిపూర్ణానంద స్వామి అపరిపూర్ణంగా ఏదో మాట్లాడాడు, వదిలేసు కదా. సుజాత అన్న వాళ్ళు వదిలేసావు, సుజాత ఇంకొకరిని ఎవరన్నా సుజాతను వదిలేసావు, సుజాత అన్నవాళ్ళు వదిలేసావు. మీరు సోషల్ మీడియాలో చూసుకున్నాను, వాడు ఇప్పుడెందుకు చూసుకోమంటలేదు? నువ్వు ఒక పక్షాన్ని వెళ్ళి బహిష్కరణ ఎందుకు చేస్తున్నావు? ఆ పరిపూర్ణానందరినీ అవసరలాగా అట్లా పెట్టేసి ఆ కాళ్ళ దగ్గర కూడా ఎందుకు మొక్కుతున్నావు? సమాధానం చెప్పుకొని అడుగుతా ఉన్నాను. ఈ డీజీపీ ఈ కేసీఆర్ పాలనలో వచ్చిందే కదా ఇది. తర్వాత మేము ఇంకొక మూడో విషయం అక్కడ సందర్భంగా చెప్పింది ఏంటంటే, మేము సవాల్ చేశాం ఆ ఛానల్కి, కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి, సీఎంకి, ముగ్గురికి రిప్రజెంట్ చేస్తూ ఒక ఛాలెంజ్ ఏం చేశామంటే, అక్కడ తగలబెట్టినటువంటిది మనుశాస్త్రాన్ని అంబేద్కర్ తగలబెట్టాడు. ఇంతకుముందు మేము తగలబెడుతున్నాం, ఇప్పుడు వీడు కూడా తగలబెట్టారు. వాళ్ళ కొత్తది కాదు ఇది. అయినప్పుడు మనుశాస్త్రం తగలబెట్టడానికి వీలు లేనటువంటి ఒక పద్ధతిని క్రియేట్ చేశాను. కుట్రపూరితంగా వర్తమాన చిత్రపటాన్ని అబద్ధాలు ప్రచారం చేసి అంచువేయడానికి పూనుకుంటున్నారు. మీకు దమ్ముంటే మనువాదాన్ని తగలబెట్టడమే మేము చేశాము, దాని మీద దానికి రండి. అలా కాకుండా వర్తమాన చిత్రపటం అని చెప్పి దానికి రావడం అంటే మీరు ఒక
మీరు ఒక వాదన తీసుకొచ్చి అన్నవాళ్ళగా మమ్మల్ని శిక్షించడానికి మీరు వేసుకున్న ప్లాన్ ఇది. కనుక అక్కడ విజువల్స్ ఉన్నాయి. వర్తమాన చిత్రపటాన్ని తగలబెట్టారా, మనువాదాన్ని తగలబెట్టారా కాగితం మీద అనేది విజువల్స్ ఉన్నాయి. పరీక్ష జరిపి అది నిజమా అవునో కాదో తేల్చాలి. తేల్చిన తర్వాత ఈ భారత్ ఛానల్ చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రాలేదు విచారణకి, ముగిస్తున్నాను. ఇది ఒక కేస్ స్టడీగా చెప్తున్నాను నేను. ఇది ఒక కేస్ స్టడీగా తీసుకొని ఇది మళ్ళీ రివ్యూ చేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కామెంటు, ఒక ఛానల్ ప్రోత్సహించడం, కొన్ని డీజీపీ చర్య తీసుకోవడం. అప్పుడు కూడా ఒక వ్యక్తి, ఎందుకంటే ఇప్పుడు మన ధర్మాన్ని కాల్చితే కూడా భర్త మాత్రం కాల్చారనే నెపంతో ఆ పని చేయకుండా ఆడుతున్నారు. నా పాయింట్ అది. ఒకప్పుడు మనశాస్త్రాన్ని అంబేద్కర్ తగలబెట్టాడు, మనం తగలబెట్టాం. రేపు ఆ పని చేస్తే భర్తమాత చిత్రపటాన్ని తగలబెట్టారని అపవాదంతో ఆ పని కూడా చేయకుండా చేయడానికి భర్తమాత అనేది ఒక పెద్ద ఆయుధం వాళ్ళకి. ఇది బ్రేక్ చేయకపోతే మనం ఏది చేసినా కూడా ఇప్పుడు మహిళని అన్నట్టు అంటారని చెప్పి దృష్టి తీసుకొస్తూ ఈ పోరాటంలో మనందరం కూడా మిగతా వాళ్ళందరూ కూడా కలుపుకొచ్చే వాళ్ళని కలుపుకుంటూ ముందుకెళ్దామని అందరూ మేము భాగస్వాములు అవుతామని చెప్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.